పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగాలనుకుంటున్నాను. కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. అయితే ఇవాళ మీ బలం చూసుకొని కాపు కులస్తులందరూ ఆళ్ల పట్లే ఉన్నారు అనే ఒక బలాన్ని చూసుకొని ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని తిడుతూ కాపు అనే కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి లకారాలు జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు. దీనికి పవన్ కళ్యాణ్ గారి బలము అడ్వాంటేజ్ గా తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించి దీన్ని ఖండించాలి. తల్లులందరికీ ఉన్నారండి. రాంబాబు గారు తల్లిని మీరు ఎప్పుడైనా చూడొచ్చు. ఆయన ఎప్పుడు ఒక బార్డర్ క్రాస్ చేసి అసభ్య పదజాలంతో ఏది మాట్లాడినప్పుడు క్షమాపణ చెప్తారు, లేదంటే నేను అలా ఉండాల్సింది కాదని కూడా చెప్పారు. మీ తల్లిని అన్నది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. తల్లుళ్ళు అనే సాంప్రదాయం ఎక్కడుందో మీ మనసుకు తెలుసు. మేము వైసీపీ పార్టీ అని చెప్పి ముద్రేసి ఇవాళ పార్టీ అధికారంలో లేదని చెప్పి మేము బలహీనులం అని చెప్పి మా మీద అటాక్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నారు. కానీ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. అన్నిటికీ మించి ఇది తిరుపతి లడ్డు విషయం దగ్గర మొదలైంది. మేము అన్నిటికీ మించి మా నాన్నగారు దేవుడు పార్టీ నిజాన్ని మాట్లాడారు. దాన్ని డైవర్ట్ చేసేదానికి ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ కూడా ఇటువంటి దాడులు చేసి భయపెట్టి ఆయన దేనికి భయపడరు కాబట్టి ఇంట్లో స్త్రీల మీదకి వెళ్తే ఆయన భయపడతారనే ఒక చీప్ టాక్టిక్ ని ప్రదర్శించి ఇవాళ మా ఇంటి మీదకి వచ్చారు. పవన్ కళ్యాణ్ గాని బార్డర్ లో ఆపేసి రోడ్డు పైన పడుకొని నిరసన వ్యక్తం చేస్తే ఆ రోజు ఇదే కాపులు ఏం చేస్తున్నారు? వైసీపీ కాపులు చెప్పుకునే కాపు నేతలు ఈ రోజు అంబటి రాంబాబుని అరెస్ట్ చేసేసరికి కాపు ఉద్యమకారులంతా వచ్చి ఆయన కాపు నేత అంట. కాపులు ఆయనే చెప్పొచ్చు, తాగుబోతలు ఇంత మటన్ తింటారు, నిద్రపోతారు అని ఆయన చెప్తాడు. కాపులు రాజకీయాలు పనికిరాని అంటాడు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని తిట్టచ్చు. ఈ రోజు మేము అడుగుతున్నాం, అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని వాళ్ళ కూతుర్ని కూడా అడుగుతున్నాం, ఏమమ్మా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు స్పందించాలంటావే, ఆ రోజు బోరగడ్డ అనిల్ గాని ఇంకోటి గాని వెధవలంతా కలిసి పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టు తిడితే ఆ రోజు గుర్తురాలేదు మీకు? కాపు కులాన్ని ఆరో మీరు మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్ గారు కూతుర్ని మాట్లాడినారు, చిరంజీవి గారు కుటుంబాన్ని మాట్లాడినారు, మీ ఇంట్లో బెడ్రూమ్ లోకి వస్తామన్నారు. ఆ రోజు ఏమయ్యారు మీరింత వైసీపీ కాపులు? ఈ రోజు కాపు కార్డు కావాల్సి వచ్చిందా మీకు? అంటే వైసీపీ నేతను పెట్ల సిగ్గుండాలి. వైసీపీ బ్యాచ్ కి కాపు నేత అంట. ఏ రోజైనా వైసీపీ జగన్ గవర్నమెంట్ లో కాపులకు న్యాయం చేశారా? ఈ రోజు కాపులని బీసీలని వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు వామ్మో నటిస్తారు, ఏడుపులు వాళ్ళ నటనలు ప్రజలు కరిగిపోయేలా చేస్తారు. ఎవరు నమ్మరమ్మా? అమ్మటి కుటుంబ సభ్యులకి వైసీపీలు చెప్తాను, ఎవరు నమ్మే ప్రసక్తి లేరు. మీరు కేవలం లడ్డూ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి కాపు కులాన్ని వాడుకుంటున్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద మాట్లాడినప్పుడు ఈ కాపులంతా నిద్రపోతారు బెడ్షీట్ కప్పుకొని. ఇదే అంబటి రాంబాబు చెప్పినట్టు మద్యం దాగి మటన్ తిని పడుకున్నారా మీరు? అంబటి రాంబాబు రేప్ చేసి జైలుకి వెళ్ళిపోతే కాపులు అన్యాయం చేశాడనా? చెప్పండి. నీ నోటితోలా నువ్వు మాట్లాడినావు, చట్టం తన పని చేసుకోబోతోంది. దానికి కాపులంతా ఏం చేస్తారు? కాపు నాయకులు ఏం చేస్తారు?